ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? మరి ఈ రోజు మూవ్మెంట్ బట్టి మనం ఈ వీక్ లో బంగారం ధర తగ్గుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తగ్గే అవకాశం ఉందంటారా? దాన్ని ఎలా తెలుసుకోవచ్చు? 4 days నుంచి ఇన్ఫాక్ట్ గోల్డ్ హ్యాస్ బిన్ గోయింగ్ నోవేర్ అనమాట. సో ఇట్స్ ఇన్ అ నో మ్యాన్స్ ల్యాండ్. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఒక ఐడియా ఇస్తాను మీకు. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఏంటంటే 2 దేశాల మధ్యలో బార్డర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్ మధ్యలో ప్రతి కంట్రీకి బార్డర్స్ గీసి పెడతారనమాట. అంటే దాని ప్రకారంగానే బాబ్ వైర్స్ ఉంటాయన్నమాట. బాబ్ వైర్స్ అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ అ పెరిమీటర్ అనమాట. సో ఇటువైపు దేశపు వాళ్ళు ఇటు దేశాన్ని రక్షించడానికి ఒక వైరింగ్ పెడతారు, ఇటువైపు కూడా పెట్టుకుంటారు. మధ్యలో ఒక గ్యాప్ అంటూ వదిలేస్తారనమాట. ఆ గ్యాప్ నే అంటారు నో మ్యాన్స్ ల్యాండ్. ఎందుకంటే ఆ నో మ్యాన్స్ ల్యాండ్ ఏంటంటే అది ఏ దేశానికి చెందదు. అక్కడికి ఎవరైనా వెళ్ళి నిలబడ్డారనుకోండి, ఈ దేశం వాళ్ళు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు, పక్కన దేశానికి వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో దే విల్ లీవ్ యూ లైక్ దాట్. ఎందుకంటే మీరు వాళ్ళ బార్డర్ లోపలికి రాలేదు కాబట్టి. సో మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అదే గ్యాప్ లో ట్రేడ్ అవుతుంది గోల్డ్. సో ఇట్స్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ అనమాట. ఇట్స్ నైదర్ గోయింగ్ అప్ సైడ్ నాట్ గోయింగ్ డౌన్ సైడ్. ఏదో దేశానికి చేరుకోవాలి కదా. మీరు పడుతున్నారా గోల్డ్ మూవ్మెంట్ లో అనుకుంటే సరే, పెద్ద ఫాల్ కూడా రావట్లేదు. పెరుగుతుందా అనుకుంటే రైస్ కూడా రావట్లేదు. నేను 2 లెవెల్స్ ఇచ్చానండి గత వారంలో. అదేంటి 86,600 ఇచ్చా, 83,000 ఇంకొకటి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఆ 2 జోన్స్ ఇచ్చా. అయితే 83,000 సంగతి వదిలేయండి, 84,300 లెవెల్స్ అసలు దిగట్లేదు. ఈ రోజు ఏముందంటారు గోల్డ్ సంగతి? చాలా డెడ్లీగా ఉండబోతుంది, చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. అదేంటో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో బిఫోర్ దాట్ మన స్పాట్ మార్కెట్ అయితే మనం ఖచ్చితంగా చూడాలి. ఒక మ్యారేజ్ లో వెళ్ళాను నిన్న రాత్రి. అక్కడ నేను చూస్తే ఒక్కొక్క ఆడవాళ్ళని చూస్తుంటే కేజీ, 2 కేజీలు, అర కేజీ బంగారం నగర అంటే ఒక్కొక్కరు కేజీలు వేసుకున్నట్టున్నారు. లిటరల్ గా ఎంత కన్జంప్షనా? ఇది మామూలు కన్జంప్షన్ కాదు. అంటే ఆ నెక్లెస్ మీద ఒకసారి చూసిన తర్వాత 100% విత్ లాట్స్ ఆఫ్ జెమ్ స్టోన్స్, ప్యూర్ గోల్డ్ నెక్లెసెస్ ఈజీగా చూస్తే మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే కనీసం ఇంత లా ఉందండి ఒక్కొక్క నగ వేసుకున్న వాళ్ళది. అంటే ఎన్ని కేజీలు ఉంటున్నట్టు ఈ మ్యారేజ్ సీజన్ లో. బట్ అయినా కానీ గోల్డ్ రేట్ పెరగట్లేదు. ఎందుకంటే అకార్డింగ్ టు ది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా రూల్ చూసుకుంటే దెర్ ఆర్ సర్టన్ లెవెల్స్ ఉంటాయన్నమాట. అంటే ఓవర్ బాట్ జోన్, ఓవర్ సోల్డ్ జోన్ 2 ఉంటాయి. అవన్నీ కూడా మిమ్మల్ని ఈ రోజున నేను ఎడ్యుకేట్ చేస్తాను. జాగ్రత్తగా వినండి అండ్ చూసి మరి రాసుకోండి. ఎందుకంటే లేదంటారా మళ్ళీ ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని మాటికి రిపీట్ చేసి మరి చూడాల్సి వస్తుంది. అది మాకే మంచిది. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ విత్ ది 24 క్యారెట్ గోల్డ్. నా నిన్నటి ప్రైస్ చూసుకుంటే 87.71 అండ్ ఈ రోజున 87.82. ఇందులో మీకు ఎంత గ్రో అయినట్టు? జస్ట్ 11 రూపాయలు మాత్రమే. అంటే ఈ గెయిన్స్ ఏవైతే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ దట్ దట్ గోల్డ్ లో ఎక్కువగా మూమెంట్ పడే ముఖం కానివ్వండి ఆర్ పెరిగే వైపు కానివ్వండి లేదు. సో యూ కెన్ మేక్ అవుట్. సో ఇక్కడ మీరు 22 క్యారెట్ గోల్డ్ చూస్తే 8,040 నిన్నటి ప్రైస్ అండ్ ఈ రోజున 8,050 విచ్ హస్ గాన్ అప్ బై జస్ట్ ఒక 10 రూపాయల నోటు మాత్రమే. నా కమింగ్ బ్యాక్ టు 18 క్యారెట్ గోల్డ్. సో 6578 నిన్నటి ప్రైస్ అండ్ ఈ రోజున చూసుకుంటే 6587. ఇట్ హస్ గాన్ అప్ బై 9 రూపీస్. సో 9 into 2 is 18 carats. So that's the kind of price movement అనమాట. సో these are the small things what we need to observe. బేసిక్ గా టెక్నికల్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అదేంటంటే మార్చ్ నెలలో నుంచి ఏప్రిల్ 15th నెల వరకు అంట మీకు కనీసము ఒక 2-3 లక్షల పెళ్లిలు ఉన్నాయి. దీనికి ఎన్నో వేల కేజీల గోల్డ్ బంగారానికి ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ అయిపోతున్నాయంట. అంటే ఇప్పుడు అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాయి, డిజైన్స్ అవన్నీ రెడీ అవుతున్నాయి. సో నేనేం చేశానంటే ఒక జెంటిల్మెన్ ని అడిగాను. ఒక ఇండస్ట్రీ అంటే గోల్డ్ జ్యువెలర్స్ ఇండస్ట్రీ నుంచి చెందిన ఒక చాలా పెద్ద ఎక్స్పర్ట్, దాదాపు 5,000 కోట్ల జ్యువెలరీ బిజినెస్ ని ఆయన చూస్తున్నారు. సో ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఆడవాళ్ళ కోసము మనం నగలు తయారు చేస్తాం కదండి, ఒకటి చూపిస్తే 4 చూపెట్టాలి, 4 చూపిస్తే 40 చూపెట్టాలి, ఆ 40 చూపిస్తే అట్ ద సేమ్ టైం 400 కూడా అడగచ్చు. ఎందుకంటే నిజంగా కొనేవాళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దే నీడ్ మోర్ డిజైన్స్. సో ఇప్పుడు డిజైన్ విషయానికి వస్తే నేను ఒకటే ప్రశ్న అడిగా, సార్ మరి కస్టమైజ్ డిజైన్స్ చాలా మంది అడుగుతారు కదండి, నా దగ్గర ఉన్న డిజైన్ ఇంకొకరి దగ్గర ఉండకూడదు అని చెప్పేసి, మరి అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏముంది సొల్యూషన్ అంటే,
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది జ్యువెల్లర్స్ ఆర్ కమింగ్ అప్ విత్ అ న్యూ సొల్యూషన్. అది ఎంత ఇంపార్టెంట్ సొల్యూషన్ అంటే అక్కడ నగలు తయారు చేసి మీరు రెడీమేడ్గా పెట్టాల్సిన అవసరం కూడా లేదు మరి, అండ్ దాంతో పని అయిపోతుంది. అది ఏంటంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ఏఆర్ అండ్ విఆర్, అంటే వర్చువల్ రియాలిటీ లేదా ఆగ్మెంటెడ్ రియాలిటీ. అందులో ఏంటంటే మీరు ఒకవేళ ఆ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ కెమెరా మీ వైపు నుంచి ఓపెన్ చేశాక ఆ యాప్లో మీరు ఓపెన్ చేశాక అందులో మిమ్మల్ని మీరు చూసుకుంటూ డిఫరెంట్ నగల డిజైన్ని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ నగల డిజైన్ అయితే మీకు నచ్చుతుందో అది మీరు ఫైనల్ చేసేసి వాళ్ళకి పంపించారనుకోండి, వాళ్ళు దాన్ని ఫైనలైజ్ చేసి ప్రైస్ ఎంత అవుతుంది, డిజైన్ ఎంత కరెక్ట్ గా ఉంటుంది అన్న విషయం మొత్తం చెప్పేసి బిల్లు కూడా అప్పుడే తయారు చేసేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కొన్ని వేల నగలు తయారు చేసి పెట్టేసి మళ్ళీ అది అమ్ముడు పోక, జనరల్ గా కొన్ని ఉంటాయండి డిజైన్స్ అమ్ముడు పోవు, అవి అలాగే పెట్టేసేసి వాళ్ళు కూడా లాసే, తర్వాత వాళ్ళు దాన్ని కరిగించాల్సి వస్తుంది. సో ఇవన్నీ హెడేక్స్ లేకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసింది. ఆడవాళ్ళకి మాత్రం శుభవార్త, ఎందుకంటే మీరు ఇందులో దాదాపు కాదన్నా కానీ మినిమం 10,000 నుంచి 1,00,000 డిజైన్లు చూసుకోవచ్చు. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్ 1 lakh డిజైన్స్ అంటే అసలు ఆడవాళ్ళు కొనడానికి వచ్చినప్పుడు ఒక నగ కొనుక్కుందాం అనుకున్నప్పుడు కనీసం 4 కొనుక్కొని వెళ్తారంట కస్టమర్స్. సో సేల్స్ అనేది 4 times పెరిగింది, కస్టమర్స్ ఆర్ హ్యాపీ, బిజినెస్ ఇస్ డూయింగ్ గుడ్. సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. మన ఇంటర్వ్యూతో నాకు ఈ విషయం తెలిసింది. మీ ఆడవాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. మీరు ఎక్కడికి వెళ్తే షోరూమ్కి వెళ్తారో వాళ్ళందరినీ అడగండి మీ దగ్గర ఏఆర్ అండ్ విఆర్ లాంటి యాప్స్ ఉన్నాయా, సో దట్ యూ కెన్ గెట్ మోర్ డిజైన్స్. నౌ కమింగ్ టు ది గోల్డ్ మూవ్మెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఎవరెవరైతే ఫిజికల్ గోల్డ్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు చూస్తారు మన వీడియో, దాంతో పాటు ట్రేడర్స్ ఎవరైతే ఫ్యూచర్స్ మార్కెట్ లో ఉంటారో వాళ్ళు కూడా చూస్తారు, ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి. ఆ నేర్చుకునే విధానం ఎంత కరెక్ట్ గా ఉండాలంటే మీరు ట్రేడ్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు డబ్బులు మిగలాలి, ప్రాఫిట్ అనేది రావాలి. ఎందుకంటే నేను రికమెండేషన్ ఇవ్వను, మీరు ఎడ్యుకేట్ చేస్తే ఏమవుతుందంటే మీరు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతారు, సో దట్ యూ కెన్ మేక్ మోర్ మనీ. సో లెట్ మీ కమ్ బ్యాక్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏమైనా మారిందా మీకు? అసలు సేమ్ అదే సినిమా మనకు రోజు చూపిస్తుంది గోల్డ్ అన్నది మనకు ఫ్యూచర్స్ మార్కెట్ లో. సో మనం యాక్చువల్ గా ఏదైతే మనం డిజైన్ చేసేసి ఒక ట్రెండ్ లైన్ తో మనం చూపించడానికి ట్రై చేసాం కదా, ఇది డైలీ చార్ట్ శిరీష. సో డైలీ చార్ట్ లో మీకు ఎలాంటి మూవ్మెంట్ ఉంది? ఫ్లాట్. అండ్ మీరు ఇంట్రాడేలో వెళ్ళి చూసారనుకోండి 30-minute చార్ట్ ఇది. మీకు ఎన్ని రోజుల ముందు మూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే 28th February స్టార్ట్ అయిన మూవ్మెంట్ ఫినిష్ ఏ రోజు అయ్యిందంటే 4th March ఫినిష్ అయింది. అంటే 4th తర్వాత 5th, 6th, 7th, 8th, 9th, 10th వరకు దెర్ ఈస్ నో మేజర్ మూవ్మెంట్. ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసి చూసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వాట్ ద సినారియో లుక్స్ లైక్. ఇది సో డైలీ చార్ట్ లో నేను కింద ఎందుకు డ్రా చేశాను అండ్ ఇక్కడ ఇంట్రాడేలో ఎందుకు పైన డ్రా చేశాను? ఎందుకంటే డైలీ చార్ట్ లో ఒక మేజర్ మూవ్మెంట్ అన్నది ఇచ్చే అవకాశం ఎక్కువగా ఎక్కడుందంటే డౌన్ సైడ్ లో ఉంది. 84,300 ఒకవేళ బ్రేక్ అయితే 83,000 వరకు మీరు కంటిన్యూస్ గా ఫాల్ చూస్తారు. కానీ ఇక్కడ మాత్రము ఇంట్రాడేలో నేను ఎందుకు అప్ సైడ్ లో పెట్టానంటే 86,600 అనేది ఏదైతే ఆల్ టైమ్ హై ఉంది కదా, దాన్ని దాటలేకపోతుంది. అక్కడే కొట్టిమిట్టాడేసి మీరు ఎన్ని రోజుల నుంచి చూసినా గానీ అటువైపే ఉంది. నేను ఈ మాట కూడా చెప్పాను, సైడ్ వేస్ లో ఉన్నప్పుడు దయచేసి ట్రేడ్ చేయకండి, డబ్బులు పోతాయి. క్లియర్ గా మనకు అప్ సైడ్ లేదా మనకు డౌన్ సైడ్ ట్రెండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే ట్రేడ్ చేయండి. లేదంటారా ఇలాంటి చిన్న ట్రెండ్స్ లో కూడా మనం ఎలా చిన్న డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆ నాలెడ్జ్ కావాలనుకుంటున్నారా? తప్పకుండా నన్ను అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.